వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల మిస్టర్ చిత్రంతో మళ్లీ టాప్ రేంజ్ కి చేరుకోవాలనుకున్నారు. కానీ మిస్టర్ చిత్రం రొటీన్ కథనంలో తెరకెక్కడం, అంతేకాకుండా శ్రీను వైట్ల సినిమాలో బలంగా భావించే హాస్యం తేలిపోవడం బాక్సాఫీస్ వద్ద ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని రూపొందించిన మిస్టర్ సినిమా కూడా పడకేయడంతో మళ్లీ ఆగడు సినిమా పరిస్థితి ఉన్న పరిస్థితులే శ్రీను వైట్లకు ఎదురయ్యాయి. అయితే మిస్టర్ సినిమాకు సంబంధించిన శ్రీను వైట్లకు చెందిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివిధ కోణాల్లో మిస్టర్ కథను నిర్మాతలు ఒప్పించి ఆ తర్వాత ఆ చిత్రాన్ని రెమ్యునరేషన్ తీసుకోనని చెప్పినట్టు సమాచారం. తన రెమ్యునరేషన్ మొత్తం కింద మిస్టర్ చాలా లావిష్గా తెరకెక్కించాలనే కోరికను నిర్మాతల ముందు పెట్టినట్టు సమాచారం. సినిమా సూపర్ హిట్ అయితే వచ్చే లాభాల్లో తన పారితోషికాన్ని తీసుకుంటానని ఆయన ప్రపోజల్ ముందు పెట్టడంతో ఆ ప్రతిపాదకను నిర్మాతలు కూడా నచ్చడంతో మిస్టర్ సినిమా నిర్మాణానికి బీజం పడినట్లు సమాచారం. ఆ క్రమంలో తన కథకు న్యాయం చేసే క్రమంలో నిర్మాతలు లెక్క మించి ఖర్చు పెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా స్పెయిన్లో, కర్ణాటకలో పలు ప్రాంతాల్లో మంచి లొకేషన్లో షూటింగ్ జరిపారు. సినిమాలో లెక్కకు మించి క్యారెక్టర్లు, నటీనటుల సంఖ్య కూడా భారీగానే కనిపించింది. ఆ విధంగా నిర్మాణ వ్యయం తడిసి మోపడైనట్టు తెలుస్తుంది. తాజాగా మిస్టర్ ఆర్థికంగా ఆశాజనకంగా ఫలితాలు రాకపోవడంతో నిర్మాతలు షాక్ గురి చేసినట్టు తెలుస్తుంది. దర్శకుడు శ్రీను వైట్ల రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయడమే రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. అయితే శ్రీను వైట్ల ప్రతిపాదన నిజమా? నిర్మాతలు అందుకు అంగీకరించారా? శ్రీను వైట్ల ఎందుకు అలాంటి ప్రతిపాదన పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్నకు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.